నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ వాసవి ఇంట్లో నేను రిటైర్డ్ డిప్యూటీని జిహెచ్ఎంసి ఈరోజు వనమహోత్సవ కార్యక్రమము చిన్నరాయన చెరువు ట్యాంక్ బండి మీద ఉందని ఎమ్మెల్యే గారు తెలిపినారు. మా సీనియర్ సిటిజన్స్ అందరూ వచ్చేసాము ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు. ఇప్పుడు ఈ చెట్టు ప్రోగ్రామ్ ఇది కంటిన్యూ కావాలి. ఇట్లనే 2 months వరకు రెయినీ సీజన్ మొత్తము ట్రీ ప్లాంటేషన్ జరుగుతాయి. చెట్లు కూడా చాలా ఉన్నాయి. నర్సరీలో కూడా ఇస్తున్నారు, జిహెచ్ఎంసీ నర్సరీలో కూడా ఇస్తున్నారు. వాళ్ళు బుల్లారంలో అవసరం ఉన్న వాళ్ళు పోయి అక్కడ తెచ్చుకోవచ్చు. మేము కూడా వాళ్ళకి చెప్పినాము ఇప్పుడే, కన్సర్న్ కాలనీలలో ఉన్న పార్కులకు ఈ స్కాప్లింగ్స్ సప్లై చేస్తే ఎవరు ఇండివిజువల్గా ఎవరు వాళ్ళు తీసుకుపోతుంటారు, ఇంట్లో మంచిగా పాతుకుంటారని చెప్పినాము. పంపిస్తామని అన్నారు. ఇది వరకు వాళ్ళు ఎప్పుడు కాలనీల పార్కులకు పంపించేది, ఈ టెంపుల్స్లలో గ్యాదరింగ్ ఎక్కడ ఉన్నా కూడా అక్కడ పంపించేది. మంచిగా ఇంటి వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు ఆ విధంగా పాతుకునేది. ఇప్పుడు కూడా అదే సిస్టమ్ చేయాలని వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పినాము. నవీన్ రోజు అల్వాల్లో వన మహోత్సవం ప్రారంభించినందుకు దీనికి గాను మన మల్కాజిగిరి ఎమ్మెల్యే గారు మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వన మహోత్సవ కార్యక్రమానికి మన సిఆర్సి లేక్ గ్రూప్ అంతా కూడా రావడం మరియు సీనియర్ సిటిజన్స్ వారందరూ కూడా వచ్చి దీంట్లో పాల్గొనడం, వారి సహకారాలన్నీ అందించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హరితహారం అని ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున చేసేవారము. కానీ లాస్ట్ ఇయర్ నుంచి వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు, కానీ పెద్ద ఎత్తున చేయడం లేదు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ చెట్లు నాటడం అనేది ప్రతి సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున చేసి, అంటే ఆక్సిజన్ లెవెల్స్ పెంచడం మరియు పొల్యూషన్ రాకుండా కాపాడగలుగుతాం. కాబట్టి చెట్లు ఇంకా పెద్ద ఎత్తున నాటి చెట్లు నాటడమే కాకుండా వాటిని కాపాడాలని అందరికీ కూడా అర్థమయ్యేలా చెప్పి మనందరం కూడా అందులో భాగస్వామ్యం పంచుకుంటే చాలా మంచిగా ఉంటుంది. మనకే అంటే ఇక్కడ ఉండేది మనమే కాబట్టి మన ఆరోగ్యాలు మనం కాపాడుకుంటాం. స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా నా చెట్టు మేడం సిఆర్సి చిన్నరాయన్ చెరువు మీద వాకింగ్ చేసే పెద్దలకు, సీనియర్ సిటిజన్స్కి, ఇక్కడికి వచ్చిన కాలనీ వాసులకు, మహిళలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ వన మహోత్సవాన్ని ఇంకా పెద్ద ఎత్తున అప్పుడు ఏదైతే హరితహారం కేసీఆర్ గారి హయాంలో ఉండేనో ఆ విధంగా పెద్ద ఎత్తున చేస్తే బాగుంటుందనేసి మా యొక్క మనవి. ఎందుకంటే మనం ఇవాళ ఫారెస్ట్ కవర్ చూసుకున్నా, అర్బన్ ఫారెస్ట్ కవర్ చూసుకున్నా తరిగిపోతుంది. దీన్ని పెంచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా చేయూతనివ్వాల్సిందిగా వాళ్ళని కూడా కోరుతున్నాం. ప్రతి ఒక్క మనిషి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు, అదేవిధంగా వాళ్ళ ఇండ్లలోకి వెళ్ళి కూడా ప్రతి ఒక్కరితోటి ఒక చెట్టును నాటిపిస్తే రాబోయే తరాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వన మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎక్స్ కౌన్సిల్ కష్టపడుతున్నారు మన కోసం, మీరు అర్థం చేసుకోండి. ఆయన కష్టాన్ని స్ప్రెడ్ చేయండి, అంతకన్నా మనం అడిగేది ఏమి లేదు. రేపటి నుంచి
వాళ్ళకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ట్యాంకర్ కూడా లేదు, వాళ్ళకి చెట్లు పాతున్నాము రోడ్ సైడ్ అవన్నీ ట్యాంకర్ పెట్టుకోవాలి, వాళ్ళకు ట్యాంకర్ లేదని అంటున్నారు. ట్యాంకర్ లేకపోతే వాళ్ళకి ఇట్లా వర్షాలు తక్కువన్నాయి. ఇప్పుడు ఈ ఇయర్ చాలా తక్కువన్నాయి సిటీలో, మనకి ఎప్పుడు రెగ్యులర్గా వర్షాలు ఉంటుంటాయి. ఈ సంవత్సరం వర్షాలు ట్యాంకర్ పెట్టుకొని మొక్కలు నాటిన వారికి వాటరింగ్ చేయాలని వాళ్ళకి చెప్పినాను, చేస్తామని అన్నారు వాళ్ళు కూడా. మరి గవర్నమెంట్ వాళ్ళకి వాటర్ ట్యాంకరు, ఇద్దరు మనుషులను ఏమేమి కావాలన్నా వాళ్ళకు దానికి సంబంధించి ఇచ్చేస్తే వాళ్ళకు కూడా మంచి వాళ్ళది అప్ టు డేట్ వరకు వాళ్ళ టార్గెట్ ఎంత ఉంటుందో వాళ్ళు చేసుకుంటారు, లేకుంటే వాళ్ళు ఉండి ప్రయోజనం ఉండదు. కావున గవర్నమెంట్ కూడా ఇవన్నీ చూసుకోవాలి. పుట్టి మనుషులు స్టాఫ్ ఉండి ఏం లేదు, మరి ఇది వాళ్ళకు చూసుకొని అది అందుబాటులో తొందరగా చేస్తే రెయినీ సీజన్ కూడా అయిపోతుంది, దగ్గర పడ్డది. కాబట్టి ఇప్పుడు బ్లాక్లో ఉన్నారు. ఆ విధంగా కావద్దంటే ఈ రోజు నుంచి వచ్చే సంవత్సరం కనీసము ప్రతి వ్యక్తి 25 చెట్లు నాటాలి. అప్పుడు ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. మన భారతదేశంలో ప్రతి ఒక్క సగటున 25 కంటే తక్కువ ఉన్నాయి. విదేశాల్లో 475 కంటే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం చెట్లు పెంచాలి. కార్యక్రమం ఈ రోజుతో ప్రతిరోజు మీ ఇంట్లో పుట్టినరోజు, పెళ్లి రోజు, గృహప్రవేశానికి చెట్లు నాటండి. అలాగే దాన్ని జీవితాంతం పోషించేటట్టు కూడా చాలా ఈరోజు పెట్టినాం. రేపటి నుంచి నీళ్లు పోయకుండా మానొద్దు. ఇంకోటి మన మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, పర్యావరణ శాఖ, అటవీ శాఖ అండ్ కేంద్ర ప్రభుత్వ మన విద్యాశాఖ ఏం చేసేదంటే నేషనల్ స్టూడెంట్ పర్యావరణ కాంపిటీషన్ అని గత 5 సంవత్సరాలుగా పెట్టింది. దీనిలో మన విద్యార్థులు కానీ ఎవరైనా పాల్గొన్నట్టు ఒక ఫోటో తీసుకోవాలి. నీళ్లు వృధా కాకుండా పైప్ తోటి కారు గడుపుకుండా ఒక బకెట్ తోటి నీళ్లు కారు గడువుడు, సగం నల్ల నీళ్లు గడువుడు, ఆ విధంగా చేయాలి. అలాగే తడి చెత్త, పొడి చెత్త వేరు చేస్తూ ప్లాస్టిక్ కవర్లు అలాగే చేస్తూ ఫోటో దిగి సెల్ఫీ పెట్టుకొని ఈకో మిత్ర యాప్ అని ఉంటుంది, దాని లోపల ఆ ఫోటో 2 పెట్టాలి. ఐఎస్ ఆఫీసర్ 5 మార్కులు ఉంటాయి. అలాగే మనము పెళ్లిళ్ళు, పుట్టినరోజు కార్యక్రమాలు చేస్తున్నాము ప్రతి చోట మన భారతదేశంలో. ప్లాస్టిక్ దాంట్లో ప్లేట్ల భోజనాలు పెట్టకండి. వచ్చిన వాళ్ళందరికీ క్యాన్సర్ గిఫ్ట్ ఇవ్వకండి. క్యాన్సర్ రోగం అందరికీ ప్రతి ఇంట్లో వస్తుంది. దాని బదులు మీరేం చేయండి అంటే స్టీల్ ప్లేట్ తీసుకెళ్ళండి. ఎవరి ప్లేట్ వాళ్ళు పెట్టుకోండి. నీకు రోగం రావద్దు, క్యాన్సర్ రావద్దు అంటే నీ ప్లేట్ పెట్టుకోండి. లేదంటే మా దగ్గర స్టీల్ ప్లేట్ లేకపోతే 200 స్టీల్ ప్లేట్, 100 స్టీల్ గ్లాస్ ప్లేట్ కావాలంటే మేము ఉచితంగా ఇస్తాం. తీసుకుపోయి తెచ్చాలి. ప్రతి గల్లీకి, ప్రతి ఏరియా మీరు కూడా మన లీడర్లు వస్తారా? నలాపాటి